ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండమ్మని చంపేద్దాం అనుకుంటున్నావా? అది చూస్తే నాకే వస్తుంది నాన్నమ్మా. అది చావకూడదు. దేన్నైనా సాధించగలను అనే దాని నమ్మకం ఉంది చూసావా, అది పోవాలి. ఏ పని చేయడానికి చేత కాని పరిస్థితుల్లో అదొక మూలను కూర్చుని పోవాలి. ఆ స్ప్రే కొట్టింది దాన్ని చంపడానికి కాదు నానమ్మా. ఆ స్ప్రే వాసన చూస్తే ఎవ్వరికైనా సరే ఉన్న పలంగా ఎప్పుడు లేని ఆకలేస్తుంది. ఎప్పుడేటో ఆ గుండమ్మ నైవేద్యాలు చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది కదా. ఆ నైవేద్యం చేసి దేవుడికి పెట్టడానికంటే ముందు అదే తినేస్తుంది. అప్పుడు మొదలవుతుంది ఈ ఇంట్లో పెద్ద రచ్చ. ఇదేదో చందమామ కథలా ఉందే. స్ప్రే చేస్తే ఆకలేయటమేంటి? అయినా దాన్ని ఫేస్ చేసేది గుండమ్మ. దాన్ని ఇవేమి ఆపలేవే. 100% ఆపుతుంది. ఎంత నిష్ఠగా పూజ చేసేవాళ్ళైనా సరే, వారమో నెలలో అన్ని రోజులు ఉపవాసం చేసేవారైనా సరే, ఆ స్ప్రే వాసన తగిలితే ఒక్క క్షణం కూడా ఆకలికి ఆగలేరు. నువ్వే చూస్తావుగా. చూస్తాను. అమ్మా గుండమ్మా, పంతులు గారికి ఫోన్ చేశానమ్మా, వచ్చేస్తున్నారంట. సరే మామయ్య, ఈలోపు నేను ప్రసాదం రెడీ చేస్తూ ఉంటాను. బాబీ, రే బాబీ, నిన్నేరా? ఏంటన్నయ్యా? ఎరా నేను 2 రోజులు బట్టి చూస్తూనే ఉన్నాం, ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమైంది బావగారు? రే నిన్నేరా, పిలుస్తుంటే మాట్లాడవే. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తున్నాడా? కష్టం వస్తే నలుగురితో పంచుకుంటేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అయినా వాడికి ప్రాబ్లం ఏముంటుంది తాతయ్య గారు? ఎరా ప్రాబ్లం ఉందన్నయ్యా, కానీ మీతో చెప్పుకోలేను, మిమ్మల్ని డబ్బులు అడగలేను. నాకేం ప్రాబ్లం ఉంటుందన్నయ్యా? ఏం ప్రాబ్లం లేదు, బానే ఉన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.